గురించి ముగ్గురు గురించి దేవుడు చెప్పాడు. త్రోవ పక్కన పడేవారు, రాతి నేలలో పడేవారు, మంచి నేలలో పడేవారు. ఈ త్రోవ పక్కన పడేవారు సంతోషంగా అంగీకరించి తర్వాత వాళ్ళ హృదయం దేవుళ్ళో లేదు కనుక ఆ వాక్యం సాతాను పట్టుకెళ్ళిపోతాడు, వాడు దేవుళ్ళలోంచి తొలగిపోతారు. రెండో వారు రాతి నేల, వాక్యం వినగానే చాలా సంతోషంగా ఎదిగినట్టు కనిపిస్తారు. వాళ్ళకి శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఏమన్నా వచ్చిన వెంటనే దేవుణ్ణి విడిచిపెడతారు. అది వేరు లోపలికి వెళ్ళలేదు కనుక అది ఊడిపోతుంది. వీళ్ళు రెండో వారు. మూడో వారు లోకంతో సంబంధం లేకుండా మంచి నేలను పడి వాక్యంలో ఫలించి 30, 60, 100. ఈ మూడో వారు చాలా తక్కువగా, మరి నా యొక్క అనుభవంలో ఇంచుమించుగా మూడో వారు 300 ఉన్న మన సంఘంలో 10 మంది ఉంటారని నేను భావిస్తున్నాను. 300లో 10 మంది ఈ మూడవగా ఫలించేవారు. 250 మంది వరకు రాతి నేల, మిగిలిన 40 మంది సాతాను ఎత్తుకొని పోయేవారు. అంటే నాకు తోచింది చెప్తున్నాను. ఒకవేళ దేవుడి దృష్టిలో ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను వీళ్ళ జీవితాలు, వీళ్ళ ప్రవర్తనలు, వీళ్ళ మాటలు, వీళ్ళ పద్ధతులు గమనించి చెప్తున్నాను. కాబట్టి మూడో వారే పరలోక రాజ్యం వెళ్తారు. ఈ మొదటి వారు అపవాది చేతిలో ఉన్నారు, రెండో వారు లోకం చేతిలో ఉన్నారు, మూడో వారు దేవుడి చేతిలో ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ మొదటి వారు అటు దేవుణ్ణి ఇటు లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు. చేత అపవాది వాళ్ళని విడిచిపెట్టడు. కాబట్టి వాక్యం పక్కన పడేసి లోకంలో కలిసిపోతారు. ఈ రెండో వారు ధనాపేక్ష, లోక సంబంధమైన శరీరాపేక్షలు, తిండి, నిద్ర, సోమర్తనము, అసహ్యమైన పనులు, దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారు. ఈరోజు యూట్యూబ్లో క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఒక 15 మంది సేవకులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు. సేవకులు తెల్లటి బట్టలు వేసుకుని వాళ్ళల్లో వాళ్ళకి గొడవ వచ్చి తన్నుకుని చేస్తున్నారు. సేవకులు వీళ్ళెవరో తెలుసు కదా మీకు. కానీ సేవకులు ఎలా ఉంటే సంఘం ఎలా ఉంటుంది? వీళ్ళందరూ క్రిస్మస్ ఆరాధన వాక్యాలన్నీ అయిపోయాక కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, వీడియో తీసి పెట్టారు. అలాగే ఇంత చక్కని సువార్త అయిపోయాక సంఘస్థులు కూడా కొంతమంది బయటికి వెళ్ళి దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఆటోల దగ్గర ఎక్కడో ఒక చోట గొడవ పడుతూ ఉంటారు. వీళ్ళందరూ మొదటి జాతి, రెండవ జాతికి సంబంధించిన వారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే మొదటి జాతి, రెండో జాతి, మూడో జాతి కూడా హ్యాపీ క్రిస్మస్ అని చెప్తారు. ఇది ఆశ్చర్యమే కదా. కానీ వాళ్ళ మాట దేవుడు వినడు, వాళ్ళ ఆరాధన దేవుడు గైకొనడు. మీరందరూ మొదటివారు, రెండోవారు ఎవరైనా ఉంటే ఈ క్రిస్మస్ ప్రసంగాలు ముగిసే లోపల మూడో వారిగా మారిపోండి. దేవుని స్తోత్రం. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. మన విజయ్ గారి కుటుంబంలో రక్షణలోకి రావాల్సిన వాడు ఇంకా చాలామంది ఉన్నారు. విజయ్ గారి మీద చాలా బాధ్యత ఉంది. రక్షణలోకి నడిపించవలసిన బాధ్యత
వింటున్నారా? చాలా బాధ్యత ఉంది. మనం వెలుగుగా ఉప్పుగా ఉన్నప్పుడు అనేక మందిని మనం రక్షణలోనికి నడిపించగలం. ఈరోజు లోకాసు వార్త 2వ అధ్యాయం, లోకాసు వార్త 2వ అధ్యాయం చాలా చక్కని సందేశం మనం వినబోతూ ఉన్నాం. రెండో అధ్యాయం 45వ వచనం. ఆయన కనబడనందున ఆయన్ని వెతుకుచు యెరూషలేముకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూసిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకును విస్మయం ఉందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేదివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతన్నిటినీ తన హృదయములలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ అందును మనుషుల దయ అందును వర్ధిల్లుచుండెను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. సుమారు 2004 డిసెంబర్లో, అంటే 20 సంవత్సరాల కిందట అన్నవరపాడులో నేను ఈ వాక్యాన్ని ప్రకటించినప్పుడు వేదిక మీద రాజకీయ నాయకులు, ప్రెసిడెంట్ గారు, వాళ్ళు వీళ్ళు ఒక 15 మంది వరకు వేదిక మీద కూర్చున్నారు. వాళ్ళు వెళ్ళిపోతాం అన్నారు పాస్టర్ గారితో. పాస్టర్ గారు అన్నారు, ఒకసారి ఆయన మాటలు వినండి, తర్వాత వెళ్ళిపోతారు కానీ అన్నారు. నేను ప్రసంగం ప్రారంభించాను. వేదికలన్నీ కూడా ప్రసంగాలు 7ంటికి ఉండవు, 9:30 10కి ఇస్తారు వాక్యం, 1 గంటకి ముగిస్తారు కార్యక్రమాలు. మనలా ఉండవు. నేను ప్రసంగం ప్రారంభించాను ఇదే వాక్యాన్ని. కంప్లీట్ అయిపోయే వరకు వాళ్ళు ఎవరు కదలలేదు, వాళ్ళందరూ ఉండిపోయారు. ఉండిపోయిన తర్వాత ప్రెసిడెంట్ గారికి, ఆ సభ్యులందరికీ కూడా ఆనంద్, వెనకాల ఏం పని నీకు, జారబడకి రేకు అది వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ ప్రసంగం పూర్తయిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన పళ్ళు అన్నీ కూడా నా దగ్గర పెట్టేసి నా చేయి పట్టుకుని ఊపి వెళ్ళిపోయారు. 15 మందికి ఇచ్చిన పళ్ళు అన్నీ నాకు ఇచ్చేశారు. వాళ్ళ చేతిలో ఉన్న పళ్ళు అన్నీ నా చేతిలో పెట్టేశారు. పాస్టర్ గారు నా వంక చూస్తున్నాడు, ఎందుకంటే పెద్ద సంచిత కావాలి నాకు తేవాలంటే. నేను అన్నాను, వారు ఏదో అభిమానంతో ఇచ్చారు కానీ మీరు నాకు ఇచ్చినవి పట్టుకెళ్తానండి అన్నారు. అప్పుడు చెప్పాడు ఆయన, ఇన్ని క్రిస్మస్లో ఎప్పుడు కూడా వీళ్ళు వాక్యం అయ్యేదాకా కూర్చోలేదండి, ఇది మొదటి క్రిస్మస్ అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ మాట్లాడుతున్నప్పుడు ఎవరు కదలలేరు. అదే సొంత మాటలు మాట్లాడుతుంటే ఎవరు కూర్చోలేరు. దేవుని ఆత్మతోటి మనం దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు అందరూ సంతోషపడతారు. ఇక్కడ ఏం జరిగిందంటే, యేసుని తీసుకుని తల్లిదండ్రులు ఆలయానికి వచ్చారు. ఆలయం అంటే కొన్ని వేల మంది వెళ్తూ వస్తూ ఉంటారు. ఈ ఆలయానికి వచ్చిన తర్వాత యేసుని చూసుకోలేదు వీళ్ళు. చాలా దూరం వెళ్ళిపోయారు. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత మరియా యోసేపుని అడుగుతుంది, యేసేడి అని. యోసేపు మరియను అడుగుతున్నాడు, యేసేడి అని. లేడు. అయ్యో, ఏమైపోయాడు యేసు, ఏమైపోయాడు?
చెప్పండి. యేసు ఏమైపోయాడు కదండి. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాను? ఒక ఆవిడ కాలేజీకి వెళ్ళింది వాళ్ళ అబ్బాయిని చూద్దామని. కాలేజీకి వెళ్ళి ఏ క్లాస్ అమ్మా? పలానా క్లాస్ అండి. వెళ్ళి వాళ్ళ అమ్మగారు వచ్చారు, పలానా అబ్బాయిని పిలవండి. ఆయన లేడు అక్కడ, క్లాసులో లేడు. మీ అబ్బాయి క్లాసులో లేడమ్మా. అయ్యో మా అబ్బాయి క్లాసులో లేడా? ఎక్కడున్నాడు అని ఆ వాచ్మెన్ అడిగారు. మీ అబ్బాయి సినిమా హాల్లో ఉండి ఉంటాడమ్మా అన్నాడు. ఎక్కడ పోయాడు? నోరు తెరవాలి, సినిమాకు పోయాడు. ఇంకొక అమ్మాయి క్లాసులో లేదు. ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఎవడో ఒకడు బండి మీద వచ్చాడు, మీ అమ్మాయి ఆడ వెనకాల ఎక్కి వెళ్ళిపోయింది. అది ఆడ వెనకాల పోయింది. వింటున్నారా? ఇక్కడ యవనస్తులు కూడా కూర్చున్నారు. విజయ్ గారికి కూడా 2 పిల్లలు ఉన్నారు. నేను ఎవరిని ఉపేక్షించను, అందరితోటి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరితోటి, తల్లిదండ్రులతోటి, పిల్లలతోటి కూడా మాట్లాడుతున్నాను. మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. మీ పిల్లలు ఆ సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారో మీకు తెలియదు. వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారో ఎక్కడ పోతున్నారో మీకు తెలియదు. వాళ్ళు ఏ ఎఫ్ఐఆర్లో ఉన్నారో మీకు తెలియదు కదా. మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. ఈరోజు రాజేష్ని అడిగాను నేను, పిల్లలు అలా ఉండడానికి కారణం ఏంటి అని అడిగాను. ఈరోజు మాకు ఒక వార్త వచ్చింది, ఎవరో ఒక అమ్మాయి గొడవ పడి చచ్చిపోతానని పెళ్లి చేస్తుందంటే ఉండ పనికి మనలోని. సరే ఎందుకు ఇలా జరిగిందంటావు రాజేష్ అన్నాను. మా అబ్బాయిని అడిగాను. మా అబ్బాయి అన్నాడు, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఒకరి పనిలో ఇంకొకరు లేరు. హైదరాబాద్ తీసుకుంటే ప్రతి భార్యాభర్త ఉద్యోగానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే చెరుకు లక్ష సంపాదిస్తారు. కానీ పిల్లల గురించి పట్టించుకోరు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ ఇంటికాడే అసహ్యమైన పనులు కూడా చేస్తుంటారు. కాబట్టి పిల్లలు బాగుండాలంటే తల్లి ఉద్యోగం చేసే పిల్లలు బాగోపోవచ్చు అంటే నా అభిప్రాయం అన్నాడు. అందుకే ఆయన భార్య కూడా ఆయనకన్నా బాగా చదువుకున్న అబ్బాయిని చూసుకోమని చెప్పుంటాడు. దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇద్దరు సంపాదించాలన్న ఉద్దేశంలో ఉన్నారు. ఇప్పుడు పిల్లలు గొడవ లేదు. అలాగే చాలామంది పిల్లల గురించి పట్టించుకోరు. పైన ఇంకొక అంతస్తు ఎప్పుడేద్దాం అన్న ఆలోచన తప్ప. కానీ గర్భఫలం యెహోవా ఇచ్చిన అసలు పిల్లల గురించి పట్టించుకున్నప్పుడు నీ మేడలు, నీ మిద్దులు, నీ డబ్బులు ఎవరికి ఉపయోగం అంటావు? వాళ్ళు భ్రష్టులు అయిపోతున్నప్పుడు నీకేం ఉపయోగము? ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు పిల్లలు. ఎవరినో దారిపోయేవాడిని, పనికిమాలినవాడిని ప్రేమించాడిని పెళ్లి చేసుకుంటా, లేకపోతే చస్తానంటది. వింటున్నారా? ఇళ్లలో బయట వ్యభిచారాలు, సెల్ ఫోన్స్లో బూతుల బొమ్మలు, భయంకరమైన జీవితాలు. ఎప్పుడు చూసినా ఫోన్లోనే చూస్తూ ఉంటాడు. చిన్న కుర్రోడు ఉంటాడు, వాడు ఫోన్తోటే ఉంటాడు. ఆలోచన చేయండి. ఇక్కడ యేసు ఎక్కడున్నాడు? ఇప్పుడు మీరు అందరూ మీ పిల్లలు ఎక్కడున్నారని చెప్పగలుగుతారు? మీరు మా పిల్లలు దేవాలయంలో ఉన్నారని చెప్పగలరా? మా పిల్లలు ప్రార్థనలో ఉన్నారండి ఇంటికాడని చెప్పగలరా? మా పిల్లలు కేవలం చదువుతోటి గడుపుతున్నారని చెప్పగలరా? మా పిల్లలు తప్పు చెయ్యరు అని చెప్పగలరా? మీకు ఆ ధైర్యం ఉందా? మీకు మీ పిల్లల గురించి తెలుసా? అందుకే బైబిల్ చెప్తుంది, బెత్తము వాడము, చావవలనను కొట్టకము, పాతాళమునకు వెళ్ళనీయకము. దేవుని స్తోత్రం. కాబట్టి
చక్కని పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. దాని గురించి కూడా మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలామంది యవనస్తులు పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాను. అయితే తల్లిదండ్రులు వాళ్ళకు తెలుసు వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉంటాడో, వాళ్ళకు తెలుసు యేసు ఎక్కడ ఉంటాడో వాళ్ళకు తెలుసు. అందుకే కరెక్ట్గా దేవాలయానికి వచ్చారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎక్కడికి వచ్చారు? యేసు ఎక్కడ ఉంటాడని నమ్మకం. గట్టిగా చెప్పండి. మరి మీకేం నమ్మకం? మీకేం నమ్మకం? కొన్ని చోట్ల వాక్యం చెప్తూ ఉంటాను, 2 పిల్లలు లోపలికి వెళ్ళిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో అడవుల్లో ఉంటారు, ఏదో పనిలో ఉంటారు. వాళ్ళు దేవుడి దగ్గర ఉండరు, వాక్యం దగ్గర ఉండరు. వింటున్నారా? సరే, యేసు దేవాలయంలో ఉన్నాడు. దేవాలయంలో ఏం చేస్తున్నాడు? దేవాలయాల్లో ప్రసాదాలు పెడతారు కదా, తిండి. అక్కడ ఉన్నాడా? అక్కడ లేడు. తిండికాడ లేడు కదా. పోనీ దేవాలయం చుట్టూ ఊరికే తిరుగుతున్నాడా? తిరగడం లేదు. అక్కడ దేవుని వాక్యం వింటున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యం వింటున్నాడు. ఎవరు? చిన్న పిల్లవాడు. ఏం చేస్తున్నాడు? పెద్దవాళ్ళు కూడా దేవుడి వాక్యం వినరు కదా. దేవుడి వాక్యం వినరు. అతడు దేవుడి వాక్యం వింటూ ఆయ్ ఆయ్ అంటలేదు. ఆయ్ అలాగేనండి అంటలేదు. ఒకవేళ మోషే గురించి చెప్తుంటే పాస్టర్ గారు, మోషే ఇలాగా దేవుడు దర్శనాన్ని పొందాడు అంటుంటే ఈయన అడుగుతున్నాడు, యేసు దేవుడు దర్శనం పొందడానికి ముందు మోషే ఎక్కడ ఉండేవాడు అని అడిగాడు. ఆ పాస్టర్ గారు తెలీదు. మోషేకు దేవుడు ఎలా కనిపించాడు అని అడుగుతున్నాడు. వింటున్నారా? లేఖనాలు అడుగుతున్నాడు. హల్లెలూయా, అర్థమైందా? వింటున్నారా? చిన్న పిల్లవాడు దేవుని మాటలు మాట్లాడుతున్నాడు. మీ పిల్లల్ని ఒకసారి పరీక్షించుకోండి. పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత మీరు ఏమీ చేయలేరు. ఇంకా మీ చేయి దాటిపోయిన తర్వాత ఏమీ చేయలేరండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు వాళ్ళకి ఆస్తులు సంపాదించవటం కాదు, దేవుణ్ణి వాళ్ళకి ఇవ్వండి. హల్లెలూయా. దేవుడికి ప్రార్థన చేయటం నేర్పించండి. దేవుని వాక్యం చదవటం నేర్పించండి. క్రమశిక్షణ నేర్పించండి. పరిశుద్ధత అంటే ఏంటో తెలియచేయండి. అబద్ధం అనేది వస్తే వెంటనే తాటు తీయండి, తోలు వల్చండి. వింటున్నారా? చిన్నప్పటి నుంచి చక్కని విధానంలో పెంచండి. పెద్దోళ్ళు అయిన తర్వాత భ్రష్టులు అయితే మీరు ఏం చేయలేరు. కానీ నేను విన్న సాక్ష్యాల ప్రకారం, నేను చదివిన బైబిల్ ప్రకారం ఎవరైతే చిన్నపిల్లల్ని చక్కగా పెంచారో ఎవ్వరు పాడైన వాళ్ళు లేరండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు పాడవలేదండి. అందరూ గొప్పవారుగా చక్కగా తయారయ్యారు. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. పిల్లలను క్రమశిక్షణలో పెంచండి. యేసు ఎలా ఉన్నాడో చెప్పండి పిల్లలకి. యేసు ఏ విధంగా ఉన్నాడో చెప్పండి పిల్లలకి. యోహాను ఏ విధంగా ఉన్నాడో, మోషే ఏ విధంగా ఉన్నాడో, పౌలు ఏ విధంగా ఉన్నాడో పిల్లలకు చెప్పండి. ఇలా బ్రతకాలని చెప్పండి, ఇలా జీవించాలని చెప్పండి. అలా జీవించాలని మీరు చెప్పాలంటే ముందు మీరు అలాగ జీవించి చెప్పండి. దేవుని స్తోత్రం. మీరు జీవించకుండా వాళ్ళని జీవించమని చెప్పటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడు ఈ తల్లిదండ్రులు వెళ్ళి ఇలా నుంచున్నారు. ఆయన ప్రశ్నలు అడుగుతున్నాడు.
లేఖనాలు మాట్లాడుతున్నాడు, చదువుకోలేదు, స్కూల్కి వెళ్ళలేదు. ఈ జ్ఞానం ఎక్కడ దీనికి? ఈ జ్ఞానం ఎక్కడ దీనికి? యష్, ఇప్పుడు మనం మూలంలోకి వెళ్తే కనుక ఈయనకి జ్ఞానం రావడానికి కారణం ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ వలన జన్మించాడు ఆయన. కాబట్టి ఆయనలో జ్ఞానం ఉంది. పుట్టుకకు ముందే జ్ఞానంతో పుట్టాడు, గర్భంలో జ్ఞానంతో పెరిగాడు. ఆ జ్ఞానం ఎవరిదంటే దైవ జ్ఞానం. మీరు రోజు దేవుని మాటలు వింటున్నారు, సంవత్సరాల తరబడి దేవుడి మాటలు వింటున్నారు. దైవ జ్ఞానం మీకు వచ్చిందా? మీ పిల్లలకు జ్ఞానం నేర్పుతున్నారా? మీ పిల్లల్ని జ్ఞానంగా పెంచుతున్నారా? ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, ఉండాలని యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఈ లోకములో పరలోకములో నీలో నివసించాలని, ఇంత బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. నా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, క్రీస్తు యేసుతో సింహాసనముపై పైకెక్కి కూర్చోవాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. యేసుని నమ్ముకున్న వారు ఎవరు గొప్పవారు కాలేదా? సైంటిస్టులు వాళ్ళే, రైడ్ కనిపెట్టింది వాళ్ళే, విమానాలు కనిపెట్టింది వాళ్ళే, యుద్ధంలో అద్భుతమైన యుద్ధ పరికరాలు కనిపెట్టింది వాళ్ళే, ఇంత గొప్ప లైటింగ్ని కనిపెట్టింది వాళ్ళే. మరి ఆ జ్ఞానం ఎవరిచ్చారు వాళ్ళకి? యేసే కదా. దేవుని స్తోత్రం. యేసు ఎంత గొప్పవాడు, యేసు ఎంత గొప్పవాడో తెలియనప్పుడు మీరు యేసులాగా ఎలా పెంచగలరు పిల్లల్ని? మొదట మీకు యేసు ఎంత గొప్పవాడో తెలిస్తేనే కదా పిల్లల్ని యేసులాగా పెంచగలుగుతారు. మా అబ్బాయి బాగా చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు, మా అమ్మాయి లండన్ వెళ్ళింది. ఎక్కడికి వెళ్తే ఏంటి, ఎవరికి ప్రయోజనం ఏంటి? ఎవరు ఎక్కడికి వెళ్ళినా కొంతకాలం తర్వాత ఎవరు ఉండరు కదా. ఏమన్నా 100 కోట్లు సంపాదించి ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎన్ని కోట్లు సంపాదించినా చావాల్సిందే కదా. చచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిందే కదా. తీర్పులోకి వెళ్ళవలసిందే కదా. నరకానికి వెళ్ళమంటే నరకానికి వెళ్ళవలసిందే కదా. పరలోకాన్ని పంపించే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నిలబడినప్పుడు ఏం చెప్తాడు మీ అబ్బాయి, ఏం చెప్తుంది మీ అమ్మాయి, ఏం చెప్తారు మీరు? ఆలోచించండి. అడుగుతాడు, నువ్వు చేసిన ఈ పనేంటి? నేను బాగా చదువుకున్నాను. చదువుకుంటే భక్తి ఏది, భయమేది, ప్రేమేది, పరిశుద్ధత ఏది? చదువుకుంటే సరిపోతుందా? డబ్బు ఉంటే సరిపోతుందా? ఒక పెద్ద మేడ ఉంటే సరిపోతుందా? చాలదు. వినయమేది, విధేయత ఏది? ఈరోజు చనిపోయాడు మహానుభావుడు, ప్రపంచమంతా కీర్తింతుంది.
ఎంత గొప్పవాడో మన్మోహన్ సింగ్, దేవుని స్తోత్రం. ఆయన ప్రపంచం అంతా కీర్తింతుంది. చిన్న మచ్చలేని నాయకుడు ఆయన. ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి ఎవ్వరు కూడా ఆయన గురించి చిన్న మాట చెప్పడానికి అవకాశం లేకుండా ఆ మహానుభావుడు జీవించాడు. జీవితానికి ఒక అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి. దేశంలో ఎన్నో చక్కని సంస్కరణలు తీసుకొచ్చాడు. మౌనం, మాట మాట్లాడు, పని చేసుకుంటూ ఉంటాడు. ఆయన గురించి ఒక చక్కని మాట ఒకటి ఉంది. మీకు తెలుసా, ఆయన ప్రధానమంత్రి, ఆయన ఇంటిలో 40-50 మంది వంటవాళ్ళే ఉంటారు. వంటవాళ్ళు ఎవరు ఉండరు. పొద్దున్నే ఆయన భార్య 2 చపాతీలు, చిన్న కూర, ఇంత డబ్బా పట్టుకుని, చిన్న డబ్బా పట్టుకుని ఆయన ప్రధానమంత్రి కార్యాలయానికి వస్తాడు. హల్లెలూయా. చిన్న టిన్ను. అందరూ ఆశ్చర్యపోవటం, ఏంటి సార్ మీరు, ఏం కావాలయ్యా మనిషికి? మా ఆవిడ చేసిన 2 చపాతీలు నాకు చాలు. 92 సంవత్సరాలు జీవించాడు. అద్భుతంగా, చక్కగా, ఆశ్చర్యకరంగా ఆయన జీవించాడు. ఈరోజు ప్రతిపక్ష నాయకులు కూడా ఆయన గొప్పవాడు అంటున్నారు. హల్లెలూయా. ఒక మంచివాడిని చెడ్డవాడనే శక్తి ఎవరికి ఉండదు. జీవించాలి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు యేసుని ఎరగరు. పౌలు అన్నాడు, యేసుని ఎరగకుండా అనేక మంది యేసులాగా జీవించేవారు ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. కాబట్టి ఇక్కడ నువ్వు బైబిల్ పట్టుకున్నావా, ప్రార్థన చేస్తున్నావా, ఆరాధన చేస్తున్నావా, ఇవన్నీ ఒక పక్కన పెడితే యేసులాగా జీవిస్తున్నావా? నీ దగ్గర పరిశుద్ధత ఉందా, మంచితనం ఉందా, యథార్థత ఉందా, వాక్యానుసారంగా జీవిస్తున్నావా, పరిశుద్ధంగా జీవిస్తున్నావా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరందరూ కూడా అది లేనప్పుడు ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎన్ని ఆరాధన చేసినా, ఏం చేసినా అంతా వ్యర్థమే అని తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం. దేవుడి కొరకు జీవించేటటువంటి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవితాన్ని మీరు మీ పిల్లలు కలిగి ఉంటేనే అది నిజమైన క్రీస్తు ఆరాధన. వింటున్నారా? వాక్యం దగ్గర నుంచి లేవటం విధేయత కాదు. అది ఎలాంటి పనైనా సరే వాక్యం దగ్గర కూర్చోవలసిందే, వెళ్ళడానికి వీరలేదు. కాబట్టి దేవుని యొక్క అద్భుతమైనటువంటి వాక్యాన్ని వినక మన జీవితాలు నాశనం అయిపోయాయి. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు, ఎవరెలా బ్రతకాలో తెలియదు, ఎవరేం చేయాలో తెలియదు. కాబట్టి యేసు దేవుని మాటలను వింటూ దేవుణ్ణి మాటలు, వివరాలు అడుగుతున్నాడు. చిన్నప్పటి నుంచి ఆయన హృదయంలో ఉన్నదేంటంటే దేవుణ్ణి గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి గురించి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస చిన్న వయసు నుంచి ఆయనకుంది. కాబట్టి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయమొందిరి. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మాటలు విన్నప్పుడు అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంత చిన్న పిల్లవాడు ఇలాంటి ప్రశ్నలు ఎలా వేస్తున్నాడు, ఇంత జ్ఞానం ఈ పిల్లవాడికి ఎక్కడిది అని వారందరూ అనుకున్నారు. అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. తల్లిదండ్రులు పిల్లల్ని చూసి ఆశ్చర్యపడేలాగా పిల్లలు ఉండాలి. పనికిమాలిన జ్ఞానాలు కాదు, దైవ జ్ఞానం. ఒక్కొక్క ప్రశ్న దేవుడి గురించి అడుగుతున్నప్పుడు, జీవితం గురించి అడుగుతున్నప్పుడు మనం ఆశ్చర్యపోయేలాగా ఉండాలి. వింటున్నారా?
ఒక కోర్టులో ఒక తండ్రి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాడు. కుర్రవాడు ఆ పిల్లవాడు నేను వస్తాను కోర్టుకి అని గొడవ చేశాడు. వాళ్ళ నాన్న కూడా ఆ పిల్లవాడు వెళ్ళాడు. ఆ పిల్లవాడు ఆడియన్స్లో కూర్చున్నాడు, ఎదుటి వాటిలో కూర్చున్నాడు. ఇతను సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాడు. జడ్జి గారు అడుగుతుంటే సాక్ష్యం చెప్తున్నాడు. ఏం జరిగింది అంటే ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్తున్నాడు. ఇతను సాక్ష్యం చెప్పేటప్పుడు ఎదురుగుండా కూర్చున్న అబ్బాయి గబుక్కుని వేసి చెయ్యిలా పెట్టాడు జడ్జి గారికి. పోలీసులు ఏదైనా అలా మాట్లాడకూడదు కాదు, మా నాన్న అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, మా నాన్న అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అన్నాడు. జడ్జి గారు అన్నారు, ఆ పిల్లవాడిని ఎలా తీసుకురండి, ఆ పిల్లవాడిని తీసుకురండి అన్నాడు. తీసుకెళ్ళారు. ఏంటి నాన్న ఏంటండి, మా నాన్న మీతో అన్ని అబద్ధాలు చెప్తున్నాడండి అన్నాడు. జడ్జి గారు అన్నాడు, నిన్ను జైల్లో వేయాలి, ఎందుకు అబద్ధాలు చెప్తున్నాను అని అడిగాడు. ఇప్పుడు పిల్లవాడు గురించి మీకు అర్థమైందా మీకు? ఆ పిల్లవాడు యేసు జ్ఞానం కలిగిన వాడు. హల్లెలూయా. అబద్ధాలు ఎందుకు చెప్తున్నాడు వాళ్ళ నాన్న అబద్ధాలు ఎందుకు చెప్తున్నాడు అని అడుగుతున్నాడు పిల్లవాడు. అలాంటి పిల్లలు ఉంటే తల్లిదండ్రులు సరైన విధానంలోకి వస్తారు. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు, ఏంటి జ్ఞానం పిల్లవాడిది, ఎంత జ్ఞానం పిల్లవాడిది అని అనుకుంటున్నారు. మీ పిల్లలను చూసి మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయా? కదండి, ఆశ్చర్యపోయారా? నా మనవడండి నా కళ్ళజోళ్ళాగి బద్దలు పెట్టేసాడండి. అసలు ఇలాంటి కార్యం ఎవరు చేయలేరండి. నీ మనవడు నీ కళ్ళజోడు బద్దలు కొడితే ఆనందంగా ఉందా నీకు? ఇవాళ కళ్ళజోడు బద్దలు కొడతాడు, రేపు నెత్తి బద్దలు కొడతాడు. ఎడాకోడంగా ఉందా? ఆటలుగా ఉన్నాయా జీవితాలు? ఏంటండి క్రిస్మస్ సందేశం అంటే పాకలో పుట్టాడు, తొట్టులో పుట్టాడు, లాలిపాడండి అని చెప్పాలి కానీ ఏం మాటలు అంటారా? క్రిస్మస్ సందేశం అది కాదండి, అది వ్యర్థమైన సందేశాలండి అవి. క్రిస్మస్ సందేశం అంటే క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన. క్రీస్తుని ఆరాధించేవారు ఎలాంటి వారుగా ఉండాలో అని చెప్పేదే క్రిస్మస్ సందేశం. దేవుని స్తోత్రం. అర్థమైందా? కేకులు తినేసి బూరెలు తినేసి భలే చేశారండి అని చెప్పుకుని వెళ్ళేది కాదు క్రిస్మస్. బుద్ధొచ్చేలాగా చెప్పారండి అనేది క్రిస్మస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెంచుతున్నారా సరిగ్గా పిల్లల్ని? పెంచుతున్నారా? ఈయన ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారో ఆయనకే తెలుసు, ఎక్కడో వదిలేసొచ్చాడో. కాబట్టి తల్లి, కుమారుడా ఎందుకు ఇలాగ చేసితివి? నీ తండ్రి నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమి. చాలా శ్రద్ధగా వినాలి దేవుడు మాటలు. యేసు, ఏంటమ్మా ఇది, మమ్మల్ని వదిలేసేవేంటి? మేమిద్దరం ఎంత భయపడిపోయామో తెలుసా, ఎంత ఏడ్చామో తెలుసా? వింటున్నారా? ఎంత ఏడ్చాం, ఎంత భయపడిపోయాం. యేసు ప్రభువు ఏమంటున్నాడో చూడండి. మీరేలా నన్ను వెదకుచుంటిరి? చెప్పండి, ఎందుకు వెతుకుతున్నారు నన్ను? అదేంటి పిల్లలను తల్లిదండ్రులు వెతకరా? నన్ను ఎందుకు వెతుకుతున్నారు మీరు? అమ్మా నీకు తెలీదా? మరీ వైపు చూస్తూ అడుగుతున్నాడు. నాన్న నీకు తెలీదా? మరీకి తెలీదా? యోసేపుకి తెలీదా? ఏమని తెలుసు? తలబురకాయ ఊపుతున్నావు తల్లి విజయ్ గారు. ఏం తెలుసు? వాళ్ళ అమ్మకు తెలుసు పరిశుద్ధాత్మతో గర్భం వచ్చింది. హల్లెలూయా. వాళ్ళ నాన్నకు తెలుసు పరిశుద్ధాత్మతో గర్భం వచ్చిందని. హల్లెలూయా. మరి వాళ్ళకి ఏం తెలియాలి?
ఈ అబ్బాయి మా అబ్బాయి కాదు అని తెలియాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ అబ్బాయి మా అబ్బాయి కాదు. అందుచేత ఇక్కడ చెప్తున్నాడు యేసు, నేను నా తండ్రి, హల్లెలూయా, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. మరి నా తండ్రి ఉన్నాడు కదా దేవుడు, మీ దగ్గర కూర్చుని పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం హాయిగా పాలు తాగుతూ తింటూ పడుకోవటానికి ఆడుకోవటానికి వచ్చారనుకున్నారా? నేను వచ్చింది దేవుని పని చేయటానికి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, నేను దేవుని పని చేయటానికి వచ్చాను. అందరూ ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మరి యేసు ప్రభు దేవుడి బిడ్డ అయినప్పుడు మనమెవరం? మనం వేరే వాళ్ళ పిల్లలమా? ఎవరి పిల్లలం? యేసుక్రీస్తునందలి విశ్వాసము చేత దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహింపబడిను. హల్లెలూయా. మనమందరం ఎవరి పిల్లలము? అప్పారావు సుబ్బారావు పిల్లలమా? వెంకట్రావు సూర్యరావు పిల్లలమా? కదండి. కాపులమా? కమ్ముడమా? చెప్పండి. పెద్ద కాపులమా? చిన్న కాపులమా? చెప్పండి. లేకపోతే వేరే వేరే కులాలన్నీ పెట్టుకుందామా? ఇంకోటి మతస్థులమా? మతమా? చెప్పండి, సమాధానం చెప్పండి. మతమా? ఎవరం మనం? దేవుని పిల్లలం. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడి దేవుని శుద్ధైన ప్రజలము, యేసుక్రీస్తులాగా జీవించవలసిన దేవుని పిల్లలము. హల్లెలూయా. మనం ఎవరి పని మీద ఉన్నాం? మనం ఏ పని మీద ఉన్నాం? మనం ఏ పనుల మీద ఉన్నాం? దేవుని పని మీద ఉన్నామా? సరే, మీకు ఒక ప్రశ్న. ఏమండి, వ్యాపారాలు చేయొద్దా? ఉద్యోగాలు చేయొద్దా? వ్యవసాయం చేయొద్దా? ఎప్పుడు సువార్త ప్రకటిస్తూ బోధిస్తూ తిరగాల? కాదట. దేవుని పని మీద ఉండటం అంటే ఆర్ఆర్కే గారు చెప్తారు, నువ్వు ఇంజనీర్గా పనిచేసినా, డాక్టర్గా పనిచేసినా, ఒక వ్యాపారం చేసినా, ఒక వ్యవసాయం చేసినా, ఏది చేసినా దేవుడులాగా చెయ్యి అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడిలాగా చేయటం అంటే ఏంటి? మోసం లేకుండా, అబద్ధం ఆడకుండా. ఒక మాటలో చెప్పనా, హనోకు వ్యవసాయవేత్త, రోజు పొలానికి వెళ్ళి పనిచేసుకునేవాడు ఆయన. హనోకు వ్యవసాయం చేస్తూ దేవునితో కలిసి నడుచుచుండెను. హల్లెలూయా. ఒక రోజున దేవుడు ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు. మరి హనోకు వ్యవసాయం చేసినప్పుడు దేవుడు పని మీద ఎలా ఉన్నాడు? కాబట్టి నీకు ఏ పని అప్పగించారో ఆ పని నీతిగా చేయటమే దేవుని పని చేయటం. హల్లెలూయా. నీకు ఏ పని అప్పగిస్తే ఆ పని. ఆయన రప్పు కొడతాడు, ఆయన మైక్ సెట్ పెడతాడు, ఇంకొక ఆయన వ్యాన తోలుతాడు, ఇంకొకడు చేపలు వేస్తారు, వంటలు చేస్తారు, వాక్యం చెప్తారు, పాటలు పాడతారు. అలాగే వ్యక్తిగతంగా మనకు కొన్ని వ్యాపారాలు పనులు ఉండొచ్చు. ఏం చేసినా అన్నిటిలోని దేవుని నీతి ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవుని నీతి. కాబట్టి అమ్మా, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా? అయితే వారు గ్రహించలేదు. వారికి చెప్పండి, గ్రహించలేదు. కారణం గ్రహించలేకపోవటానికి గల కారణం,
దేవుడు వారి హృదయాన్ని తెరవలేదు. ఎందుకంటే దేవుడు కాలాలు సమయాలు నిర్ణయించేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభుతోటి తల్లిదండ్రులతోటి యేసు మాట్లాడుతున్నప్పుడే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు, నువ్వు సేవ చేసే సమయం ఇంకా రాలేదు. ప్రస్తుతానికి నువ్వు వెళ్ళి నీ తల్లిదండ్రుల దగ్గర ఉండు. కొంతకాలం, ఎన్ని సంవత్సరాలు తండ్రి? 30వ సంవత్సరం వచ్చే వరకు నువ్వు నీ తండ్రి దగ్గరే ఉండు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, గట్టిగా చెప్పాలి. 30వ సంవత్సరం వచ్చే వరకు. నేను ఒక రోజున అడిగాను దేవుణ్ణి, అయ్యా, లోకంలో నన్ను వదిలేసావు, ఏవేవో అధికారాలకు తీసుకెళ్ళావు, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళావు, 40వ ఏట నన్ను పిలిచావు, 20వ ఏట పిలుచుంటే ఎంత బాగుండేది అని నేను ఒకసారి దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను పిలవాల్సిన టైంకి పిలిచాను, ఆ టైంకి పిలవకుండా ముందే పిలుచుంటే నువ్వు ఈ పాటికి మళ్ళీ లోకంలో కలిసిపోదు అన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పండి. అన్నీ చూపించాను నీకు. జీవితం అంటే ఏంటి, డబ్బు అంటే ఏంటి, లేకపోవటం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, ప్రేమ కాదంటే ఏంటి, ఎవరు నటిస్తున్నారు, ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారో అన్నీ చూసావు కదా. సంఘానికి బోధించడం కోసం నీకు 40 ఏళ్ళు అనుభవాన్ని ఇచ్చాను. హల్లెలూయా. ఎలాంటి అనుభవం ఇచ్చాడు? ఎలాంటి అనుభవం? నీ దగ్గర ధనం ఉంటే నీ చుట్టూ మనుషులుంటారు, నీ లోపల బలం ఉంటే నిన్ను కావాలని అంటారు. నీ బలము, నీ బలము నీ చావుని ఆపలేదు. తప్పకుండా ఒకనాడు మట్టిలోనే కలుస్తావు. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు? ఏది నీది కాదు, సత్యమిది ఎరుగవెందుకు? ఆశలెందుకు? పైనున్న వాటిని వెతుకు. నీకున్న గొప్ప ఖ్యాతి నిన్ను రక్షించలేదు. నీ యొక్క సొంత నీతి శిక్షను తప్పించలేదు. గట్టి పువ్వు లాంటిదే కదా ఇలలో నా నీ జీవితం. యేసయ్యకు అర్పిస్తే అవుతుంది రే సాధకం. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు? దేవుని స్తోత్రం. యేసు ప్రభువులోకి వచ్చేదాకా నాది అనివ్వండి, యేసు ప్రభువులోకి వచ్చాక నీదంటూ మొదలెట్టాను. ఈ నాది నాది అనేవాళ్ళు అంతా దేవుళ్ళలోకి రాలేదు ఇంకా. నాది నాది అనేవాళ్ళంతా ఎవ్వరు దేవుళ్ళలోకి రాలేదు కదా. నేను దేవుడికి ఇచ్చాను. ఎక్కడి నుంచి తెచ్చావు? ఎక్కడి నుంచి తెచ్చావు దేవుడికి ఇస్తానికి? ఎక్కడి నుంచి తెచ్చావు చెప్పు, చెప్పగలరా? దేవుడికి ఇస్తానికి నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావో చెప్పాలి. చెప్పండి. ఎవరు చెప్పలేరు కదా. ఎందుకంటే అసలు నువ్వు ఏమీ తేలేదు కదా. నీదైతే నువ్వు పట్టుకెళ్ళాలి. పట్టుకెళ్తావా? మాట్లాడవేంటి? పట్టుకెళ్ళేది లేదు. చెప్పండి. తెచ్చింది మరి నాదంటావేంటి? నాదంటావేంటి? నేను యేసు సేవా కేంద్రానికి 50,000 ఇచ్చాను. ఎక్కడదమ్మా నీకు 50,000? ఎక్కడిది? కాబట్టి నేను చెప్పే మాట అపార్థం చేసుకోకండి. దావీదు అన్నాడు, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో కొంత నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. నేను ఎప్పుడైతే నీది అంటూ మొదలెట్టానో అప్పటి నుంచి నాకు లోటు చూడలేదండి. నేను అసలు లోటు చూడలేదండి నీదంటూ మొదలెట్టాక.
నాదనుకున్నంతకాలం ఉన్నదంతా పోయింది, ఏదీ మిగలలేదు. కాబట్టి నేను ఇస్తున్నాను అనొద్దు. దావీదు దగ్గర నేర్చుకోండి. నువ్వు మాకు ఇచ్చిన దాంట్లో కొంత నీకు ఇస్తున్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం చాలా విషయాలు జ్ఞానం లేకుండా ఉన్నాము. జ్ఞానం లేదు. సరే, నువ్వు ఇంకొక మాట చెప్తావు, నా పిల్లలు అంటావు కదా, నా భర్త, నా భార్య, అంతే కదా అంటూ ఉంటాం కదా మనం. నా పిల్లలు, నా భర్త, నా భార్య, నేను. వింటున్నారా? మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? నేను అనేవాడిని ఎక్కడి నుంచి వచ్చాను? నేను అనేవాడిని ఎక్కడి నుంచి వచ్చాను? మాట్లాడండి, చెప్పండి. నేను మట్టి, నా లోపల ఉన్న ఆత్మ దేవుడిది. చెప్పండి. నేను మట్టి, నా లోపల ఉన్న ఆత్మ దేవుడిది. అంటే నీదేమి, అసలు నువ్వే ఏమీ లేదు. నేను వాయింతున్నాను అనుకుంటాడు ఆనందం. అందుకే రాడు అప్పుడప్పుడు. నువ్వు కాదు వాయించేది, నేను కాదు చెప్పేది, ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీది, అంత నీది, నేను నీ వాడను. ఇది ఎప్పుడైతే సత్యాన్ని నువ్వు గ్రహించావో, ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహించగలిగామో, ఇంకా మనం ఉండవండి, మనలో దేవుడే నివసిస్తాడు. హల్లెలూయా. ఇంకా అంతా అయిందే, అంతా అయిందే. ఈయన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి పిల్లడి దగ్గర. ఇక్కడ ఎవరి దగ్గరైనా ఏదైనా ఆహారం ఉందా? చాలామంది దగ్గర ఉంది, లేదనుకోకండి మీరు. 100 వెనకాల పెట్టేశారు, పర్సు కనబడకుండా ఎక్కడ దాహేశారు. తీరండి, ఆ పర్సు బయటకు వచ్చే స్థలం చీరలు కొట్టండి, అక్కడ దాకా పర్సు మనకు కనబడతాం. అప్పుడు తీరుతుంది పర్సులో 500 కాగితాలు. అప్పుడు దాకా ఎక్కడ దాయటం బాగా తెలుసండి కదా. మరి చాలామంది దగ్గర ఉన్నాయి, తీరండి, తీరు. వింటున్నారా? కుర్రవాళ్ళు వేసి, ప్రభు నా దగ్గర ఉన్నాయి 5 రొట్టెలు 2 చేపలు. చుట్టూ ఉన్న వాళ్ళంతా పిల్లవాడిని ఎర్రోడికని చూశారు. పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు అంటే ఇక్కడ 5,000 మంది ఉంటే గమనించండి. యేసు మాట, అక్కడ యేసు మాట గమనించండి. హృదయాలు మార్చుకోండి ఎప్పటికైనా. ఈ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకెళ్ళి ప్రభువు దగ్గరికి ఇచ్చాడు కులవాడు. యేసు అన్నాడు, చాలును అన్నాడు. గట్టిగా గట్టిగా చెప్పాలి, గట్టిగా, చాలును. దానికి అర్థం తెలుసా? ఈ ఒక్క అబ్బాయికి ఉన్నటువంటి ఈ మంచి లక్షణంతో నేను 1,000 మందికైనా భోజనం పెడతాను అన్నాడు. హల్లెలూయా. అలాంటి హృదయం, ఇరుకు మనసు ఉండకూడదు, ఇరుకు మనస్తత్వం ఉండకూడదు, నాది అనే భావన మనలో ఉండకూడదు. కాబట్టి నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. అందుకే పౌలు అన్నాడు, జీవించుచున్నది నేను కాదు, నాలో ఆయనే జీవిస్తున్నాడు. బ్రతుకుట చావైతే. చూసారా? ఏమి సంపాదించినా ఏమి చేసినా వెళ్ళిపోవాల్సిందే కదా. కానీ పౌలు ఒక చక్కని మాట చెప్పాడు, వారి మంచి క్రియలు వారి వెంట పోవచ్చున్నది, అలాగే వారు చెడు క్రియలు వారి వెంట పోవచ్చున్నవి. హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడిన తర్వాత నీ క్రియలన్నీ, దేవుడు క్రియలను బట్టి, నువ్వు చేసిన క్రియలను బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును. హల్లెలూయా. వింటున్నారా? ఏం చేస్తున్నావో జాగ్రత్త,
ఏం వింటున్నావో జాగ్రత్త. తొందరగా మనం ముందుకెళ్ళిపోదాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. చెప్పండి, వారికి అందరూ చెప్పాలి గట్టిగా. జాక్పోనన్న గారు 3 రోజులు చెప్పారు. లోబడి ఉండెను అన్న దాని గురించి 3 రోజులు మీటింగ్ జరిగింది, ఒకే మాట. కానీ ఇప్పుడు నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. లోబడుట అది లేనందువల్ల జీవితాలు పోయినాయి. ఈ లోబడుట లేనందువల్ల జీవితాలు నాశనం అయిపోయినాయి. ఈ మాట వినే వాళ్ళందరూ పళ్ళన్నీ నాకు ఇచ్చి వెళ్ళిపోయారు. అన్నవరం పళ్ళు. లోబడుట అందరూ గట్టిగా చెప్పాలి. లోబడుట భర్తకు భార్య, తల్లిదండ్రులకు పిల్లలు, మనుష్యులు దేవుడికి, అధికారులకి ప్రజలు, న్యాయానికి అధికారులు, దేవుడికి, దేవుడిచ్చిన అధికారాలకి ఒకరికొకరు లోబడి, ఒకరికొకరు గౌరవించుకుని, ఒకరినొకరు ప్రేమించి జీవించినప్పుడు పరలోక రాజ్యం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. హల్లెలూయా. తల్లిదండ్రులకు పిల్లలు లోబడరు, భార్య భర్తకు లోబడ్డు, భర్త భార్యని ప్రేమించడు, అమ్మని నాన్నని గుండెల మీద తన్నుతారు. చిన్నప్పుడేమో చంటి పిల్లని గుండెల మీద తన్నించుకుంటాడు, తన్నించుకుంటుంది తల్లి, సంతోషిస్తూ ఉంటుంది. పెద్దోళ్ళు అయ్యి గుండెల మీదే తన్నేస్తారు. భయంకరమైన పనులు చేస్తున్నారు, అసహ్యమైన పనులు చేస్తున్నారు. లోబడటం లేదు. చదువుకునే పిల్లకి వేరే గొడవ ఏంటి? చదువుకోవాలి కదా. ఎందుకు ఇలా ఉంటున్నారు? ఎందుకు ఈ భర్త భార్యను విడిచి వ్యభిచారం చేస్తాడు? ఎందుకు ఈ భార్య వేరే ఆత్మతో వ్యభిచారం చేస్తుంది? ఎందుకు ఎదుటివారు సొమ్ము తీసుకుని, అప్పుని తీసుకుని మళ్ళీ ఇవ్వకుండా ఎందుకు ఎగ్గొడుతున్నారు? వీళ్ళకేం అధికారం ఉంది? నువ్వు ఏమని చెప్పి తీసుకున్నావు? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఎందుకు మోసం చేస్తున్నావు? తల్లిదండ్రులు ఎందుకు మోసం చేస్తున్నావు? కూతుర్ని ఒకలాగా, కోడలను ఒకలాగా ఎందుకు చూస్తున్నావు? ఎవరికెవరు ఎందుకు లోపడతలేదు? కొడుకు కోళ్ళు కలిపి ఆలోచించుకుని అమ్మని నాన్నని బయటికి గంటేస్తారా? కన్న తల్లిదండ్రులకు లోపడద్దా కుమారుడు? ఆలోచించండి. ఈ లోబడుట అనే మాట మనం గ్రహించినప్పుడు ఎవ్వరికి లోపడతలేదు ఈ దినాల్లో. దేవుని స్తోత్రం. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. సంఘం సేవకుడికి లోపడదు, సేవకుడు దేవుడికి లోబడ్డు. ఆలోచించండి. ఈ లోపడుట అనేది ఎవరైతే అలవాటు చేసుకుంటారో, గౌరవిస్తారో, వినయ విధేయతలతో ఉంటారో, తల్లిని తండ్రిని సన్మానింపవలను, గౌరవించాలి. అమ్మని నాన్నని, పెద్దల్ని గౌరవించాలి. వింటున్నారా పిల్లలు మీ మాట? భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరంగా కాపురాలు చేస్తున్నారా? మోసం కదూ, పెళ్ళంతో అబద్ధాలా? నిన్ను నమ్మి నీ కూడా వచ్చేసిన నీ భార్యతో అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు? నువ్వు నిన్ను నమ్మి వచ్చింది కదా, నీతో కాపురం చేస్తుంది కదా, నీ భర్త నిన్ను నమ్ముతున్నాడు కదా. భార్యాభర్తలు ఇద్దరు ఎందుకు అబద్ధాలు ఆడుకుంటున్నారు? ఒకళ్ళొకళ్ళు ఎందుకు మోసం చేసుకుంటున్నారు? లోబడతలేదు. దేవుడు పెట్టిన నియమానికి దేనికి ఎవ్వరూ లోబడతలేదు. కానీ ఈరోజు ఇక్కడ లోబడింది ఎవరో తెలుసా? దేవాది దేవుడు మానవుడిగా వచ్చి ఒక సామాన్య మానవులైన తల్లిదండ్రులకు లోబడ్డాడు. గట్టిగా చెప్పాలి. దేవుడే లోబడినప్పుడు నువ్వు ఎందుకు లోబడతలేదు? మీ అమ్మకి, మీ నాన్నకి, నీ భర్తకి, పెద్దవారికి ఎందుకు లోబడతలేదు? నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన వారు అందరూ నాశనమైన వారే. కాబట్టి యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు తల్లికి తండ్రికి లోబడ్డాడు. లోబడింది ఎవరండి? సృష్టికర్త. హల్లెలూయా. మనకేమి నేర్పుతున్నాడు? లోబడండి.
సేవకుడికి లోబడండి, సంఘానికి లోబడండి, దేవుడికి లోబడండి, యథార్థతకు లోబడండి, సత్యానికి లోబడండి, ఎవరిని మోసం చేయకండి. హల్లెలూయా. లోబడండి. ఇష్టం వచ్చినట్టు చేయటం, మళ్ళీ వాళ్ళ సర్టిఫికెట్లు ఇచ్చుకోవటం, మేము చాలా కరెక్ట్ అండి. ఏ విషయంలో కరెక్ట్? నువ్వు ఏ విషయంలో కరెక్ట్ ఆలోచించండి. దేవుడు ఎవరికి లోబడ్డాడో తెలుసా? దేవుడు ఎవరికి లోబడ్డాడో తెలుసా? పాపములో పుట్టిన మనుష్యులకు పరిశుద్ధుడు లోబడ్డాడు. హల్లెలూయా. యోసేపు పాపంలోనే పుట్టాడు, మరియ పాపంలోనే పుట్టింది. ఈ ప్రపంచంలో అందరూ పాపంలోనే పుట్టారు. పాపము లేకుండా పుట్టినవాడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. హల్లెలూయా. మరి పాపము లేని యేసుక్రీస్తు పాపములో ఉన్నటువంటి మనుష్యులకు లోబడ్డాడు. ఎందుకు లోబడ్డాడు? వాళ్ళు ఆయనకి అమ్మ నాన్న. దేవుని స్తోత్రం. చెప్పండి, ఆయనకి ఎవరాళ్ళు? శరీర రీత్యా తల్లి తండ్రి. ఇప్పుడు యేసుని మీ అమ్మకి మీ నాన్నకి లోబడమని చెప్పింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. దేవుని ఆత్మ వెళ్ళు, లోబడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. వింటున్నారా? వినేష్ బాగుందని వెళ్ళిపోతారా? లోబడతాం నేర్చుకోండి, గౌరవించండి, ఎదుటివారిని గౌరవించండి. ఎవరైనా పెద్దవారు వచ్చినప్పుడు లేచి నిలబడండి, ఇలా కూర్చోకండి. సంస్కారం నేర్చుకోండి, జ్ఞానం కలిగి ఉండండి. ఒళ్ళు ఇరుచుకొని ఇలా కూర్చోకండి కదా. ఇందాక నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు. వింటున్నారా? ఏం ఫోన్ చేశాడు తెలుసా? ఎప్పుడైతే తల్లిదండ్రులకి అందరికీ లోబడి పని చేస్తాడో, రాత్రి పగలు పని చేస్తాడో, ఎప్పుడు తనకిచ్చిన పనిని కరెక్ట్గా పని చేసుకుంటూ వెళతాడో, కూర్చోకుండా, ఎక్కువగా తినకుండా, పడుకోకుండా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోవండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ తినేసి పడుకున్నవాడికి ఒక రోజు లెగుత్తని కుదరదండి, ఒక కాలు చేయ లాగేస్తండి. ఎందుకంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలంటే మనం గంతులు వేస్తూ ఉండాలండి. హల్లెలూయా. లేదా తినేసి పడుకుంటే అది ఏమవుద్దండి? పెరిగిపోద్దండి కొవ్వు కింద. కొన్నాళ్ళకి లబ్డబ్ అనే గుండెని తప్పన ఆపేస్తుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పని చేయాలండి. దేవుడు మనకిచ్చిన పని, దేవుడు మనకు అవయవాలు ఎందుకు ఇచ్చాడండి? మొత్తం అన్ని రెస్ట్లో పెట్టే మన ఏమయ్యా నువ్వు చూడు, అసలు జారపడకుండా ఉండలేకపోతున్నావు. నేను ఎన్ని గంటలైనా జారపడకుండా ఉంటాను కదా. దేవుడు మనకిచ్చిన అవయవాలు పనిచేయటానికండి, పొడుగుపెట్టడానిక? చెప్పాలి గట్టిగా. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఎలా నడిచేవాడో తెలుసా? స్ఫురద్రూపి, సన్నంగా ఉంటాడు, 2 రొట్టెలు 1 చేప తింటాడు, పరుగులు పెడతాడు. శిష్యులు వెనకాల వెళ్ళిపోయేవారు, నడిచి వెళ్ళిపోయేవాడు. ఆయన టక్ 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 వెళ్ళిపోయేవాడు. 5 నిమిషాల్లో పాలు వెళ్ళిపోతాడు, 15 నిమిషాలు అత్తులు వెళ్ళిపోతాడు నడిచి. మనం ఇంకా రాలింగ్ చివరిలోనే ఉంటాం. ఒకవేళ రాలింగ్ చివరిలో ఉండడానికి గల కారణం కూడా ఇంకోటి ఉంది. వీడు కూడా ఒక పొట్టోడు ఉంటాడు, ఆయన ప్యాంట్ అట్టుకుని లాగెత్తుంటాడు ఆయన అన్నవాడు. ఇందాక ఒక ఆవిడ వస్తుంది, మన సంఘస్తురాలే మహాతల్లి. నేను చూశాను కారులో వస్తూ. ఆడు ఇలా లాగేసి ఎత్తుకో అంటున్నాడు. నేను ఎత్తుకొని అంటుంది, నన్ను ఎత్తుకో అంటున్నాడు, ఎత్తుకొని అంటుంది. వచ్చారో లేదో ఇప్పుడు అక్కడే ఉన్నారో నాకు అనుమానమే. కాబట్టి ఎంత సోమరితనము, ఎంత భయంకరం. చురుకుగా నుండుట మహాభాగ్యం. 33.5 సంవత్సరాలు ఒక నిమిషం యేసు ప్రభు విశ్రాంతి తీసుకోలేదు. హల్లెలూయా. పరిగెడుతూ 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 ఉన్నాడు, నడవలేదు, పొరుగే. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఉండేంతకాలము దేవుడు పని చేశాడు. హల్లెలూయా. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, మహానుభావుడు, రోజుకి 16 గంటలు పనిచేశాడంట ఆయన. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి.
వింటున్నారా? అందుకే 92 ఏళ్ళు హాయిగా బతికేశాడు. దేవుడు పని చేద్దాం. యేసు ప్రభు ఏం చేశాడో చూద్దాం. ఆయన తల్లి సంగతులు హృదయంలో భద్రం చేసుకునండి, జాగ్రత్తగా పెట్టుకుంది. అవును, నా కుమారుడు కాదు, ఈయన దైవ కుమారుడు, ఈయన ఒక రోజున దేవుడి పని మీద వెళ్ళిపోతాడు, నాకు తెలుసు అనుకుంది. ఇప్పుడు ముగించే ముందు యేసు జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయందు, మనుషుల దయందు వారు తెలుసుండాను. యేసుకి ఏం అవసరం? యేసు దేవుడు కదా, దేవుడికి ఏం అవసరం? ఇక్కడ దేవుడని కాదు, మానవుడికి ఈ 4 అవసరం. వినేసి జాగ్రత్తగా వెళ్ళిపోండి. మొదటి మాట జ్ఞానం. ఏం కావాలి మనకి? గట్టిగా చెప్పాలి. ఒక ఖచ్చితమైన మాట ఒకటి అడుగుతాను మిమ్మల్ని. పాపం చేసేవాడు ఏమి లేనివాడు? గట్టిగా చెప్పాలి. పాపం చేసేవాడు కూడా చెప్పాలి, అంతే కదా. పాపం చేసేవాడు ఏమి లేనివాడు? జ్ఞానం లేనివాడు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఏం కావాలి? జ్ఞానం కావాలి. దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు ప్రార్థన జ్ఞానం కోసం. యోబు పిల్లల గురించి ప్రార్థన జ్ఞానం కోసం. పిల్లలకి ఏముండాలి? జ్ఞానం. వారు దేంట్లో ఎదగాలి? జ్ఞానములో ఎదగాలి. దేవుని స్తోత్రం. మొదటిది ఏం కావాలమ్మా? గట్టిగా. ఎవరి దగ్గర నుంచి వస్తుంది జ్ఞానం? అమ్మ నాన్న నేర్పిందా? దైవ జ్ఞానం. దేవుని స్తోత్రం. 2, వయస్సునందు చెప్పాలి. వయస్సునందు. ఇప్పుడు మనం ఏదో పనిలో ఉన్నాడు, చిన్నపిల్లల్ని ఎత్తుకుంటాం ఒక వయసు వరకు, 3 ఏళ్ళు, లేకపోతే గట్టిగా ఎత్తుకుంటే 4 ఏళ్ళు, అంతే కదండి. మనంత ఎత్తైన నుండి ఎలా ఎత్తుకుంటామండి? 10 ఏళ్ళ నుండి, 12 ఏళ్ళ నుండి, 14 ఏళ్ళ నుండి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం. కుర్చీలో ఒళ్ళో కూర్చుంటే ఇరిగిపోద్ది కదండి కుర్చీ కదా. పిల్లవాడుగా ఉన్నప్పుడు పిల్లవాడుగా ఉన్నాడు అంటే ఆ పిల్లవాడు ఎప్పుడు అమ్మ దగ్గరే కూర్చుంటున్నాడు అనుకోండి. 12 ఏళ్ళు వచ్చినా 15 ఏళ్ళు వచ్చినా ఆడు దేంట్లో ఎదగలేదు, వయసులో ఎదగలేదు, అంతేనా. వయస్సులో ఎదగాలి అంటే ఏ వయసుకి ఆ పద్ధతి అలవాటు చేయాలి. ఇది వాళ్ళ అమ్మంతా అయిపోయినా కూడా పొడుకో లెక్క అంటే పెళ్లి చేసాక కూడా ఒళ్ళోనే పడుకోబెట్టుకుంటుంది అంటారా? ఆలోచించండి. ఇప్పుడు ఒక ముసలమ్మ గౌనేసుకొస్తే ఏం బాగుంటుందండి, ఎంత ఆశగా ఉంటుందండి. ఈ మధ్యన ముసలాడు కూడా విపరీతమైన మేకప్లు వేసేస్తున్నారు కదండి. తప్పండి. నేను అనేది ఏంటంటే ఏ వయస్సుకి ఆ విధంగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. పౌలు అన్నాడు, చిన్నవాడైనప్పుడు చిన్నవాడుగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడనయ్యాను. అంటే వయసును బట్టి పనులు ఉండాలి. 40 ఏళ్ళు వచ్చినా, 35 ఏళ్ళు వచ్చినా, అమ్మ నాకు డబ్బులు ఇవ్వా, నాన్న నాకు డబ్బులు ఇవ్వా. ఎవరిని? ఆ ముసలోడిని. ఈ ముసలుడు బుద్ధి ఉండాలండి. వాళ్ళకి ఈడు ఇవ్వాలా, వీడికి వాళ్ళు ఇవ్వాలా? జ్ఞానం ఉందండి వీడికి. కాబట్టి పిల్లవాడు మొట్టమొదట జ్ఞానములో, ఆ తర్వాత వయస్సులో, రెండోది, మూడోది దేవుని దయయందు. చెప్పండి, మనందరికి ఎవరి దయ కావాలి? దేవుని దయ కావాలి. దేవుని దయ లేకుండా ఒక్క అడుగు వేయలేము. దేవుని దయ లేకుండా ఆహారం తినలేము. దేవుని దయ లేకుండా వస్త్రం ధరించుకోలేము. దేవుని దయ లేకుండా మనం ఏమీ చేయలేము. ఆయన దయ లేకుండా అడుగు తీసి అడుగు వేయలేము, మాట్లాడలేము, చూడలేము. ఆయన దయ గర్భము నుంచి మరణించే వరకు మన మీద ఉండాలి. హల్లెలూయా. దయా, దేవుని దయ. ఆ రోజు అనవర్పల్లో జరిగిన గొప్ప సంఘటన ఏంటంటే 4వ మాటే నేను చెప్పింది, మనుష్యుల దయ. ముగించుకుందాం. ఏ దయ?
గట్టిగా చెప్ప. మళ్ళీ మనుష్యుల దయ. యేసు తర్వాత 6 పిల్లలు పుట్టారు మరియ గారికి. ఈ 6 పిల్లల్ని సాకేవాడు. పక్కింటోడు కేకేసేవారు, నాయన యేసు ఇలా రమ్మాయి, కాస్త మాకు ఏదైనా తెచ్చిపెట్టేవాడు. ఈ లోపల ఎవరో పెద్ద ఆయన కేకేసేవాడు, యేసు కాస్త వెళ్ళి చెప్పిరమ్మా చెప్పేవాడు. ఇంకా ఊళ్ళో ఏమైపోయిందంటేనట, ఆ జాక్మనం చెప్తారు వాక్యంలో, ఆ మరియ ఇంటి పక్కన ఉండే వాళ్ళకి, చుట్టూ ఉన్న వాళ్ళకి, గ్రామస్తులకి అందరికీ, పెద్దోళ్ళకి చిన్నోళ్ళు అందరికీ యేసు అంటే విపరీతమైన ప్రేమ అంట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం అంటే అందరితోటి విరోధంగా ఉండవలసిందే. అసలు ఎవరితోటి సమాధానంగా ఉండటానికి వెళ్ళదు, అందరితో దెబ్బలాడాలి. అంతేనా? అలా దెబ్బలాడమన్నాడా? నిన్ను వలే. అసలు మనం అందరినీ ప్రేమించవలసిందే. ముఖ్యంగా యేసులో ఉన్నవాళ్ళ కంటే యేసులో లేనివాడిని ఎక్కువ ప్రేమించాలి మనం. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి కదా. ఎదరమ్మా వచ్చింది, ఏంటి అలా కూర్చున్నావు? కూర్చోకూడదా? యేసుని నమ్ముకున్నావు? నమ్ముకోలేదు. మరి నేను ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నావు? పరలోకం. మరి నేను నరకం. ఇది ఈవిడ చెప్పింది. ఈవిడ పరలోకం వెళ్తుందా, ఆవిడ నరకానికి వెళ్తుంది? ఈవిడ చూసి వచ్చిందా? చూసింది ఈవిడి? చూసారా? అందరితోటి బైబిల్ చెప్తుంది సాధ్యమైతే సమస్త మనుషులతోనే సమాధానం. ఈరోజు విజయ్ గారికి అది మొత్తం నేను ఎక్కువసేపు చెప్పడానికి కారణం కూడా అందరిని పిలుస్తుంది ఆవిడ. చాలామందిని పిలుస్తారు. అంటే దేవుడి వాక్యం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవటం కోసం పిలుస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. కాబట్టి ఈరోజు నేను ముగించే ముందు చెప్తున్నాను, మనుషులతో దెబ్బలాడలాడి, అంటే చుట్టూ ఉన్న వాళ్ళతోటి పెద్ద పెద్ద దెబ్బలాడలాడి మీరు ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి వెళ్ళలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుష్యుల దయ కూడా మనకే కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మనం సువార్త ప్రకటిస్తున్నామంటే మనకు దేవుడి దయతో పాటు ఎవరి దయ ఉంది? అసలు మనల్ని ఎవరైనా అభ్యంతరం పెట్టారా? ఆపేయండి అన్నారా? మనుష్యుల దయ కూడా మన మీద ఉంది. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనుష్యులతో సమాధానం లేకుండా దేవుడితో సమాధానం ఎలా పడతావు? ముగింతాను. ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి మనిషిని నువ్వు ప్రేమించకుండా కనబడని నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నేను ఎలా నమ్ముతాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇదంతా అబద్ధము, ఇదంతా వద్దు. మేమండి ఎవరితోటి మాట్లాడమండి, తలుపేసేసుకుంటామండి, వండుకున్న అవన్నీ ఎదురుగుండా పెట్టుకుంటామండి, నలుగురు ఫుల్గా తినేస్తామండి, పడుకుంటామండి. అసలు మాకు ఎవరితోటి సంబంధం ఉండదండి. అబ్బా చాలా సంతోషం. ఒకవేళ నీకు ఏదైనా ఆపదొస్తే ఎవరు తీసుకెళ్తారు నేను హాస్పిటల్కి? పక్క వాళ్ళు ఎవరు వద్దా? నీ కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు, నీ పక్కింటోడితో ఎప్పుడు దెబ్బలాటే, నీకు ఆ తూంకాడనే గట్లు కాడనే, నీకు రోగం వచ్చి కింద అడిపోయావు, నిన్ను ఫస్ట్ ఎవరు లెగదీయాలి? నీ పక్కింటోడే లెగదీసి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. దేవుని స్తోత్రం. పక్కింటోడితో ఎప్పుడు దెబ్బలాట. హైదరాబాద్ నుంచి నీ కొడుకు వచ్చేటప్పటికి ఒకవేళ నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే పెట్టి, లేదంటే గడ్డి. అంతగానే ఏముంటుంది? ఆడు వచ్చేదాకా వండుతారా? నేను ఇవన్నీ జరుగుతాయి అంటే సాటి మనిషితో సమాధానం లేనప్పుడు ఇంటి పక్కన ఉన్నవాడితో గొడవ, పొలం పక్కన ఉన్నవాడితో గొడవ, ఈదులో ఉన్నవాడితో గొడవ, చుట్టూ ఉన్నవాడితో గొడవ. నీ జీవితంలో గొడవ లేని వాళ్ళు ఎవరు? నీకు సమాధానం ఎవరితో ఉంది? నువ్వు ఏం సాధించగలవు? ఏమీ సాధించలేవు. హల్లెలూయా. ఈరోజు తేల్పూర్లో ఎక్కడికైనా వెళ్ళి మూర్తి గారట, పాస్టర్ గారు అంటే ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పి వెళ్తారు మిమ్మల్ని. దేవుని స్తోత్రం. వింటున్నారా? ప్రతి ఒక్కరితో మంచి పేరు కలిగి ఉండండి. ముగింతున్నాను. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి, దేవుడి పని మీద ఉండండి, ఏ పని చేసినా నీతిగా చేయండి. మనం అందరం దేవుడికి లోపడదాం. దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలి, ప్రతి అధికారానికి లోపడదాం, మన మీద పెద్దవారిని గౌరవిద్దాం, దేవుణ్ణి ఘనపరుద్దాం,
సమాధానం పొందుదాం, జ్ఞానం కలిగి ఉందాం, వయస్సును బట్టి ప్రవర్తిద్దాం కదండి. వయస్సును బట్టి ప్రవర్తిద్దాం. పెద్ద వయసు అయిపోయి చిన్న వయసు వాళ్ళగా, చిన్న వయసు అయిపోయి పెద్ద వయసులాగా ప్రవర్తిస్తే మతి లేని వాళ్ళు అంటారు కదండి. బుర్ర పాడైపోయింది వీళ్ళకి అంటారు. అలాంటి ప్రవర్తనలు ఏమి చేయకండి. ఏ వయసును బట్టి అలాగా ప్రవర్తించండి. అన్నిటిలోని మనకు ఆశీర్వాదం కావాలంటే ఆ యేసుక్రీస్తు కృప, దయ మన మీద ఉండాలి. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. విజయ్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి అక్కగారు అందరూ కూడా మరి ప్రయాసపడి సత్తుపల్లి నుంచి పిల్లలతో సహా వచ్చారు. వారందరిని మీరు దీవించండి. బంధువులను దీవించండి. అందరూ రక్షణ పొందడానికి మార్గం తెరవండి. వాక్యానుసారమైన అద్భుతమైన మాటలతో మమ్మల్ని మీరు నడిపిస్తున్నారు. ఈ వాక్యం విని ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసుకొని అలాగూ జీవించి ఇంకా విశ్వసించని వారైతే విశ్వసించి రక్షణ పొందడానికి మార్గం తెరవమని, ఈ కార్యక్రమాన్ని దీవించమని, వారి కుటుంబాన్ని దీవించమని, వారి పిల్లల్ని దీవించమని, పరిశుద్ధులుగా జీవించే కృప పిల్లలకు దయచేయమని, ఈ కార్యక్రమంలో సహాయం చేసిన వారందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రేపు